ఉంచుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రతి జనములో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, కదా చూసారా, ప్రతి వంశంలో నుంచి, అంటే లోకమందంతా ఉన్నటువంటి వారు చాలా జాతులు ఉన్నాయి. చాలా జాతులు, చాలా భాషలు మాట్లాడేవాళ్ళు, చాలా వంశస్థులు, రకరకాలుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని సింహాసనము ఎదుట నిలబడాలనేటువంటిదే దేవుని యొక్క కోరిక. వింటున్నారా జాగ్రత్తగా? ఏమా, దేవుని కోరిక ఏమైంది? ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ భారతదేశంలో దాదాపుగా 1600 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయి? భాషలు. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఏం మాట్లాడుతున్నాం? తెలుగు మాట్లాడుతున్నాం. తమిళనాడు వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతారు, కేరళ వెళ్తే మలయాళం మాట్లాడతారు కదా, ఒరిస్సా వెళ్తే ఒడియా మాట్లాడతారు, బీహార్ వెళ్తే హిందీ మాట్లాడతారు. అట్లా ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉన్నది కదా. సో ఈ భాషలు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ప్రతి జనములో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని సింహాసనం ఎదుట నిలబడాలన్నదే దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆ కోరికని ఎవరు నెరవేరుస్తారు? చెప్పండి. మనమే నెరవేర్చాలి. దేవుని కోరికను మనమే నెరవేర్చాలి. ఇప్పుడు నాకెళ్ళి చూడాలి మీరందరూ. ఇప్పుడు మీరందరూ స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళే వాళ్ళు చెయ్యెత్తాలా? అందరూ వెళ్తున్నారు స్కూల్కి. ఇప్పుడు మీ అమ్మ నాన్నకి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే మీరు ఇంజనీర్ అవ్వాలని. ఇప్పుడు ఆ కోరికని ఎవరు నెరవేరుస్తారు? పెద్దగా చెప్పాలి. ఎవరు నెరవేరుస్తారు? మేమే. ఎవరో ఓ అయ్యో అంటున్నారు. ఎవరో మీరే నెరవేర్చాలి కదా. మీ అమ్మ నాన్న కోరిక మీరు నెరవేర్చాలి. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని కోరిక ఎవరు నెరవేర్చాలి? మనమే నెరవేర్చాలి. ఏంది ఆయన కోరిక అంటే మనందరము తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి స్తోత్రమని దేవుని సింహాసనం ఎదుట మనము నిలబడాలన్నటువంటిదే దేవుని యొక్క కోరిక. అయితే ఆ కోరిక నెరవేర్చకుండా చాలా మంది పాపములో పడిపోయి పాపము చేస్తూ దేవునికి దూరముగా జీవిస్తున్నారు. కాబట్టి దేవునికి దూరముగా జీవించకూడదని దేవుడు మనందరినీ ప్రేమించి, ఆయన ప్రేమ చూపించి, ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి, ఆయన మృతి చెంది, ఆయన రక్తము కార్చి మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో త్యాగము చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం చెప్పాలి. అందరూ నాకెళ్ళి చూడాలి. అందరూ దేవుని కోరికను తీర్చాలి. మనందరం మన తల్లిదండ్రుల కోరిక ఎలా తీరుస్తున్నామో అలాగా దేవుని కోరిక కూడా తీర్చేవారిగా ఉండాలి. అందుకోసమే ఆ కోరిక తీర్చాలంటే దేవుని వాక్యము నేర్చుకోవాలి, దేవుని పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి. అందుకే ఈ VBS అనేటువంటిది పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కోరికను తీరుస్తారా మీరు? ఎలా తీరుస్తారు? దేవుని కోరికను ఎలా తీరుస్తారు మీరు? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యము విని మారు మనసు పొంది దేవుని కొరకు జీవించితే ఆయన కోరికను మనము తీర్చినట్టు. అందుకోసం మీకు ఈ VBS CBS అనేటువంటిది పెట్టింది. కాబట్టి దేవుని యొక్క దర్శనము మనం విన్నాము, దేవుని యొక్క కోరిక మనం విన్నాము. కాబట్టి పిల్లలారా, పెద్దలారా, మీరందరూ ప్రభు అయిన యేసుని తెలుసుకొని ఆయన కొరకు జీవిస్తే ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా పరలోకానికి చేరగలము. కాబట్టి మీరందరూ పరలోకానికి చేరాలన్న వాళ్ళందరూ చెయ్యెత్తాలి. పరలోకానికి నేను కూడా చేరాలి,
చేరాలంటే యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తారా యేసు ప్రభుని? ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన. మోకరించాలి అందరూ. కళ్ళు మూసుకొని ప్రార్థన. మోకరించి ప్రార్థన చేద్దాం. నేను చెప్పినట్టు చెప్పాలి మీరందరూ. యేసయ్యా, కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకోవాలి. యేసయ్యా, యేసయ్యా, ప్రేమామయుడా, మాకు జ్ఞానమివ్వయ్యా. నీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో నిన్ను ఆరాధించటానికి కృప చూపించయ్యా. మేము చదువుకుంటూ ఉన్నాం, తెలివిని దయచేయి నాయనా, జ్ఞానము దయచేయ్యా. మా తల్లిదండ్రులను దీవించయ్యా, వారు కూడా నిన్ను తెలుసుకునే భాగ్యము దయచేయి నాయనా. మేమందరము కలిసి నీ రాజ్యములో ప్రవేశించటానికి సహాయం చేయయ్యా. VBSలో నేర్చుకున్న పాఠాలు మా తల్లిదండ్రులకి బోధించే కృప చూపించయ్యా. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ దీవించయ్యా. మా ప్రార్థన వినండి నాయనా. మేమందరము కూడా మీ రాజ్యములో ప్రవేశించటానికి కృప చూపించయ్యా, దీవించయ్యా, కనికరించయ్యా, సహాయం చేయయ్యా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం.